ఎవరు చూడు అమ్మాయిలకు సొంత ఇల్లు ఉండదు, అమ్మాయిలకు సొంత ఇల్లు లేదని అందరూ అంటారు. కానీ సొంత ఇల్లు లేదు తెలుసా ఆడపిల్లకి. అసలు అబ్బాయిలకు సొంత జీవితమే లేదని ఎంతమంది తెలుసు చెప్పు. అసలు వాళ్ళని గుర్తిస్తారా? పెళ్లి కాక ముందు దాకానేమో అమ్మా నాన్నల కలల మోపు నెత్తలు పెట్టుకొని తిరగాలి. మన లోపల ఎన్ని కోరికలు ఉన్నా ఇంటి పరిస్థితి చూసి నోరు మూసుకొని చంపుకోవాలి. సరే, పెళ్ళి అయినాక మన సుఖం ఉంటుందా అంటే అప్పుడు మొదలవుతుంది అసలు సినిమా. పిల్ల ముఖంలో నవ్వు చూడాలని, పిల్లల భవిష్యత్తు బంగారం కావాలని తన అలసటని ఆకలిని కూడా దాచుకుని గొడ్డు చాకరీ చేస్తాడు మొగాడు. ఎవరికైనా బాధ చెప్పుకుందామంటే అరే నువ్వు మొగాడివిరా, నువ్వే ఏడిస్తేట్లా అంటారు. ఒకవేళ వాడు నవ్వితే వీడికి ఏం కష్టాలు లేవులే అని కులుకుంటారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో మిత్రమా, నీ కష్టం ఎవ్వరికి కనబడకపోవచ్చు, కానీ నీ వల్ల నిలబడ్డ నీ కుటుంబం ఉంది చూడు, అదే నీ గెలుపు. రాత్రంతా నిద్రలేని ఆలోచనలున్నా పొద్దున్నే లేవగానే ముఖం మీద ఫేక్ స్మైల్ పెట్టుకొని వెళ్తున్నావు చూడు, అదే నీ అసలైన బలం. అందరి కోసం బ్రతుకుతూ నిన్ను నువ్వు కోల్పోతున్నావు అని బాధపడకు. ఒక తరం బాగుండాలంటే ఒకరు కష్టపడక తప్పదు. ఆ బాధ్యతని భుజాన ఎత్తుకొని మోస్తున్న నువ్వు రియల్ హీరో. నువ్వు పడే ప్రతి చెమట చుక్కకి, నువ్వు దాచుకునే ప్రతి కన్నీటి బొట్టుకి రేపు నీ పిల్లల సక్సెస్ రూపంలో ఒక పెద్ద సెల్యూట్ దక్కుతుంది. అప్పటిదాకా ఆగు, అప్పటిదాకా ఓపిక పట్టు. ఎవ్వరు తగ్గేదలే. ఈ వీడియోని ఎవరైతే వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళ ఇష్టాలన్నీ వదిలేసుకొని జీవితం అనే పరుగు పందెంలో పరిగెడుతున్నారో మనందరికి షేర్ చేయండి మర్చిపోకుండా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే మన పేజ్ని ఫాలో చేయండి.